పాలమూరులో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ కమల దళపతి నితిన్ నబీన్ సింహ మరి కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న నితిన్ నబీన్ సింహాకు ఘనస్వాగతం పలికేందుకు కాశేశ్వరం పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి తరలి వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నితిన్ నబీన్ సింహాకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ప్లాన్ చేసింది. ఏదైతే శంషాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు అటు ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కాశేశ్వరం పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చింది. కాశేశ్వరం పెద్ద సంఖ్యలో నితిన్ నబీన్ సింహాకు స్వాగతం పలికేందుకు ప్లకార్డులు జెండాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. శంషాబాద్ విమానాశ్రయానికి అటు కాశేశ్వరం పెద్ద సంఖ్యలో తరలి వచ్చడంతో పోలీసులు కూడా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలిసారి రాష్ట్రానికి వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ సింహాకు ఘనస్వాగతం పలికేందుకు కాశేశ్వరం అయితే ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. పెద్ద ఎత్తున శంషాబాద్ తరలి వచ్చి ప్లకార్డులు జెండాలతో ఘనస్వాగతం పలికేందుకు అయితే వేచి చూస్తా ఉన్నారు. నితిన్ నబీన్ సింహాకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ముఖ్య నేతలు కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నితిన్ నబీన్ సిన్హా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ 1 గంట నుంచి 1:30 మధ్యలో ఇక్కడ నుంచి పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. 1 గంటల 30 నిమిషాలకు ఇక్కడ నుంచి నేరుగా మహబూబ్ నగర్ లో జరిగేటువంటి విజయ సంకల్ప సమ్మేళనానికి బయలుదేరి పెడతారు. మొత్తంగా అయితే నితిన్ నబీన్ సభ వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం ఉందో అక్కడ మొత్తంగా పోలీసులు భారీ కేర్లు వేశారు. ఎవరు లోపలికి వెళ్లకుండా కాశేశ్వరం కూడా నియంత్రించి బయటే ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. నితిన్ నబీన్ సింహ వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండేందుకు రోప్ పార్టీని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి నితిన్ నబీన్ సింహ వెళ్లేందుకు కూడా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఘనస్వాగతం పలికేందుకు కాశేశ్వరంలో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను బయటే ఉండేలా నియంత్రిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక ర్యాలీగా శంషాబాద్ విమానాశ్రయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం బయటికి వెళ్లే వరకు కూడా ఒక దాదాపు కిలోమీటర్ మేర ఒక ర్యాలీగా వెళ్లి అక్కడ నుంచి మహబూబ్ నగర్ కు నితిన్ నబీన్ సిన్హా వెళ్లే అవకాశం ఉందనైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇవి సెమీఫైనల్ గా భావిస్తా ఉంది. సెమీఫైనల్ గా భావిస్తున్న ఎన్నికలు ఖచ్చితంగా పార్టీ గుర్తులు జరిగే ఎన్నికల్లో కనుక అత్యధిక స్థానాలు విజయం సాధించుకుంటే 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ప్రతిష్టాత్మకం దీనికి అగ్రనేతలను కూడా ప్రచారానికి రప్పిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు నితిన్ నబీన్ సభ రావస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 8వ తేదీలో కూడా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 7వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు 8వ తేదీన అమిత్ షా నిర్మల్ లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. మొత్తంగా బీజేపీ మున్సిపల్ పోర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మున్సిపల్ పోర్లో సత్తా చాటి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునేందుకు బీజేపీ అయితే ప్రయత్నం. మొత్తంగా అయితే శంషాబాద్ విమానాశ్రయ పరిసర మొత్తం కూడా కాషాయమని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కాశేశ్వరంలో శంషాబాద్ విమానాశ్రయానికి అయితే తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ నితిన్ నబీన్ సింహాకు స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మహబూబ్నగర్ పట్టణంలో జరిగేటువంటి విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకైతే నితిన్ నబీన్ సింహా బయలుదేరి పెడితే అయితే అక్కడ ఏదైతే బూత్ అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులు పై నేతలతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నితిన్ నబీన్ సింహా ఏం మాట్లాడబోతున్నారని కాశీ శ్రేణులతో పాటు పార్టీ శ్రేణులు ఒక రాజకీయ వర్గంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నితిన్ నబీన్ సింహా అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ తో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపైన ఏ అంశాలపైన మాట్లాడుతూనైతే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ వైఫల్యంతో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు కేంద్రం 12 ఏళ్లలో తెలంగాణకు చేసిన సహాయాన్ని ఈ సమ్మేళనంలో నితిన్ నబీన్ సింహా వివరించే అవకాశం అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇది కొన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.